తెలంగాణ ఆక్రమణకు మళ్ళా కుట్రలేమన్నా జరుగుతున్నాయా? చాలా ఏండ్లు పోరాడి సుదీర్ఘకాలం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ మీద మళ్ళా ఎందుకు కుట్రలు జరుగుతున్నాయి అనే చర్చతో పాటు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే తెలంగాణకు తెలంగాణ ప్రజలకి ఎంత నష్టమైతుంది అనేది 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు జరగలే ఇట్లాంటివి, టీఆర్ఎస్ పోయిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి. నిజంగా ఆ పార్టీ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడనోళ్ళు, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాని చర్చలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఏదో నార్మల్గా కనిపిస్తుంది ఇదంతా, కానీ నార్మల్గా చూడొద్దు. ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న రాజకీయాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. తెలంగాణకి సంబంధించిన ఓ టీడీపీ నాయకుడు ఏపీ మహానాడులో పోయి అసలు తెలంగాణకి చరిత్రే లేదు, తెలంగాణ పదమే డిక్షనరీలో లేదు అని మాట్లాడు కావచ్చు, తెలంగాణ గడ్డ మీద ఎన్టీఆర్ విగ్రహం వచ్చుడు కావచ్చు, తెలంగాణ గడ్డకొచ్చిన ప్రధాని మోడీ ఇక్కడున్న తెలంగాణలో ఇండ్లకి కాకుండా చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ ఇంటికి పోవుడు కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక సీక్వెల్ చెప్పొచ్చు ఎందుకు జరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి. దీంతో పాటు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు, నిజంగా రేవంత్ రెడ్డికి ఎట్లా తయారైందంటే, రేవంత్ రెడ్డి అసలు ఆ టీడీపీ మీద ఉన్న ప్రేమలో సగం ప్రేమ తెలంగాణ మీద ఉంటే మంచిగా ఉంటుండే. నిన్న మాట్లాడిండు కదా చాలా మాటలు పోయి ఆ విగ్రహం ఆవిష్కరణ కోసం. దాంట్లో ఇక ఆ టీడీపీ నాయకులు అంటే టీడీపీ పార్టీ దాని మీద ఆయనకి చాలా ప్రేమ కనిపించింది. దాంట్లో ఆ ప్రేమలో సగం ప్రేమ తెలంగాణ మీద ఉంటే మంచిగా ఉంటుండే, కానీ తెలంగాణ మీద కనిపిస్తలేదు ఆయనకు ఆ ప్రేమ. ఇది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక గొప్ప అనుభూతి. ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే నాకు జీవిత కాలం గుర్తుండిపోయే ఒక మధుర సంఘటన. ఎన్టీఆర్ నట స్ఫూర్తిగా తీసుకోవాలట. ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి, ఎట్లా స్ఫూర్తిగా తీసుకోవాలి? తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అమరవీరులైన ఎవరినన్నా స్ఫూర్తిగా తీసుకోలేరు మీరు? తీసుకోరా? ఇప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు స్ఫూర్తి గారు? ఎన్టీఆర్ ఎందుకు స్ఫూర్తి అవుతాడు తెలంగాణకి? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం తొలి దశలో మలి దశలో కొట్లాడినటువంటి ఒక చాకలి ఐలమ్మ కావచ్చు, లేకపోతే కొట్లాడిన అమరవీరులైనటువంటి వాళ్ళు కావచ్చు, గిట్లాంటి వాళ్ళు కదా తెలంగాణకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నోళ్ళకి స్ఫూర్తి కావాలి. ఎందుకు ఎన్టీఆర్ స్ఫూర్తి అవుతాడు? సరే, అది మీకు స్ఫూర్తి అయింది అనుకోండి, మీకు స్ఫూర్తి అయిండు అని చెప్పుకోవాలి, కానీ తెలంగాణకో లేకపోతే ఇక్కడున్న సమాజంకి మొత్తంకో స్ఫూర్తి ఎందుకు కావాలి? ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో, ఇప్పుడు ఈ నిన్న విగ్రహావిష్కరణ చేసినప్పటి నుంచి గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ అన్న మాటలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు కూడా మీరు చూసుంటారు. గతంలో ఇదే ఎన్టీఆర్ని ఎన్నెన్ని మాటలు అన్నాడు ఏంది కూడా కనిపిస్తున్నాయి. ఇట్లానే నిన్న మీటింగ్ జరుగుతున్నంతసేపు అది అసలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన ఆవిష్కరించిందేమో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, ఆయన టీడీపీ పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహం. సరే, గతంలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏదో ఈయన ఒక్కడే ఫస్ట్ టైం తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టించిర్రు, మేము లేకపోతే ఇక ఎన్టీఆర్ విగ్రహాలే పెట్టకపోతుండే అని లెక్క కూడా మాట్లాడిండు. కానీ మనకి గల్లీ కూడా కనిపిస్తాయి. గతంలో కూడా ఉన్నాయి, ఈయనేం ఫస్ట్ టైం తీసుకొచ్చి పెట్టలేదు దాన్ని. కానీ ఫస్ట్ తీసుకొచ్చి పెట్టినా నేను ఏదో దీనికి మొత్తం ఆద్యుని నేనే అన్న లెక్క ఆయన స్పీచ్ పోయింది. ఇంకోటి, అసలు టీడీపీ పుట్టింది ఎవరి కోసం? ఈయన కాంగ్రెస్ మంత్రి కదా, ముఖ్యమంత్రి కదా. టీడీపీ పార్టీ పుట్టిందే ఆ రోజు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోని, తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవం కోసము అని పెట్టిన ఆ రోజు పుట్టిన టీడీపీ పార్టీ దేనికోసం పుట్టింది? మీ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. కానీ ఇలా అసలు సరే, అదే కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నోళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే కనుక ఆ విషయాలు తెలుస్తుండేమో. మరి రేవంత్ రెడ్డి గారికి అంత తెలిసినాయో లేకపోతే తెలిసినా తెలియనట్టు చేసిండో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ. ఇక నిన్న సీఎం గారి స్పీచ్ జరుగుతున్నంతసేపు మొత్తం ఆ పచ్చ జెండాలే కనిపించినాయి. ఎట్లా కనిపించిందంటే అది ఒక రకంగా చూస్తే మహానాడు నడుస్తుంది కదా అక్కడ ఏపీలో, ఆ మినీ మహానాడు లెక్కుంది. మహానాడు ఆడ జరుగుతుందేమో అన్న లెక్కుంది. నిజంగా మీరు ఒకసారి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. అదేదో ప్రభుత్వ కార్యక్రమం లెక్క లేదు, మహానాడు జరుగుతుంది కదా ఆడ. మహానాడే ఈడేమన్నా పెట్టిర్రేమో తెలంగాణలో ఏదన్నా మినీ మహానాడు లాంటిది పెట్టిర్రా అన్న లెక్కుంది. మొత్తం పసుపచ్చ జెండాలే దాంట్లో కనిపించింది. ఆయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఇక ఆయన మాట్లాడుకుంటూ కాంగ్రెస్ వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు నిన్నటి నుంచి. ఏం చెప్తారు అంటే,
మేము ఎన్నికలలో ఇచ్చిన హామీని నెరవేర్చినము, ఎన్టీఆర్ విగ్రహం పెట్టినము అని. మరి అదే కాంగ్రెస్ నాయకులకి ఎందుకో నోరు వెలుగుతలేదు. 2.5 ఏళ్ల కిందట మీరు ఇచ్చిరు కదా హామీలు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిరు కదా హామీలు, మరి అవి ఎందుకో నెరవేరుస్తలేరు. ఇప్పుడు 9 నెలల కిందట మేము ఎన్టీఆర్ విగ్రహం పెడతాము అంటే పెట్టినము, నెరవేర్చినము, ఓహో ఆహా అని రాగాలు తీస్తురు కదా. మరి అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 2.5 ఏళ్ల కిందట తెలంగాణ ప్రజలకు ఇచ్చిరు కదా మీరు మాట. 6 గ్యారంటీలు ఇచ్చిరు, 420 హామీలు ఇచ్చిరు కదా. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అవి ఇచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కదా. మీ నాయకుడు, మీ సీఎం గారు 7 నెలల్లో హామీలను నెరవేర్చుతాడు అంటే మరి 2.5 ఏళ్ల కిందట ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంది, ఇచ్చిన మాట ఏంది? ఎంత దారుణంగా, ఎంత అంటే విగ్రహాలది కూడా ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతాము అనుడు కావచ్చు, రోషయ్య విగ్రహం కావచ్చు, ఎందుకు వస్తున్నాయి ఇప్పుడే? 2.5 ఏళ్లల్లో ఈ విగ్రహాల గురించి చర్చ ఎందుకు వస్తుంది? విగ్రహాల రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? రాజకీయమే ఇది కూడా. ఇప్పుడు ఏం రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా పెద్ద ప్రేమ ఉండి ప్రేమతో పెట్టిండా? రాజకీయం కాకపోతే ఏమవుతుంది? అది జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిర్రు హామీ. జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగింది దేని మీద? జూబ్లీహిల్స్ ఎన్నికలు రాజకీయం కాదా? రాజకీయం కోసమే ఇచ్చిర్రు. ఈ రాజకీయంగా చూడొద్దు, లేకపోతే రాజకీయాలు మాట్లాడొద్దు అంటారు మీరు. అసలు ఇలా పెట్టిన ఎన్టీఆర్ విగ్రహం మాట ఇచ్చింది అన్నాడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అప్పుడు కదా, రాజకీయం కాదా అది? ఇప్పుడు తెలంగాణ పాట వాడ అనన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తెలంగాణలో ఉండాలట. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన రోషయ్య గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతారు, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం తీసుకొచ్చి పెడతారు. మరి గదేగా తెలంగాణలో ఇప్పుడు ఏపీలో టీడీపీనే అధికారంలో ఉంది కదా, మరి అక్కడ కూడా పెట్టమన్నారు కదా మన తెలంగాణలో విగ్రహాలు. ఇప్పుడు ఓన్లీ తెలంగాణలోనే ఏపీ వాళ్ళ విగ్రహాలు పెట్టాలనా? ఏపీలో కూడా తెలంగాణలో విగ్రహాలు పెట్టవచ్చు కదా. ఇప్పుడు ఈ విగ్రహాలు వద్దు అనే ఆ సాగరహారం తెలంగాణ ఉద్యమం పీక్లో జరిగేటప్పుడు విగ్రహాలన్నింటిని తీసుకొని పోయి కదా హుస్సేన్ సాగర్లో వేసింది. మా గడ్డ మీద మీ వాళ్ళ విగ్రహాలు ఎందుకనే కదా తీసి పడేసింది. మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకోసం ఈ విగ్రహ రాజకీయాలు చేస్తున్నారు? విగ్రహాలు ఎందుకు వస్తున్నాయి మళ్ళా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ జనం ఓట్లేస్తే మీరు సీఎం అయి గద్దె మీద కూర్చున్నారు. తెలంగాణలో విగ్రహాలు కాకుండా ఎందుకు వేరేటోళ్ళ విగ్రహాలు వస్తున్నాయి? ఇది తెలంగాణ రాష్ట్రం కదా. మరి మీరు పక్క రాష్ట్రం వల్ల పెడుతున్న లెక్కనే పక్క రాష్ట్రం వాళ్ళు కూడా తెలంగాణ ఏమన్నా పెడుతుర్రా? ఒకసారి అడిగి చూడురు. మరి ఆడ కూడా విగ్రహాలు పెట్టమని పెడతారా? అంటే మర్చిపోయిన దాన్ని అస్తిత్వం మీద, లేకపోతే వాళ్ళ విగ్రహాలు తీసుకొని వచ్చి దానికి సంబంధించిన దాన్ని మన మీద రుద్దే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఇదంతా తెలంగాణ అస్తిత్వం మీద దాడిగానే చూడాల్సి వస్తుంది. జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా మొన్న టీడీపీ మహానాడులో టీడీపీ నాయకుడు ఏపీలో మాట్లాడిన మాటలు కావచ్చు, దాని తర్వాత లోకేష్ మాట్లాడిన మాటలు కావచ్చు, నిన్న ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు, గతంలో మోడీ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇండ్లకు పోవుడు కావచ్చు, రేవంత్ రెడ్డి ఆ విగ్రహావిష్కరణ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల జరుగుతున్నటువంటి రాజకీయాలను ఎప్పటికప్పుడు అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక మన అస్తిత్వం మీద మళ్ళీ ఒకసారి కుట్రలు జరిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ కుట్రలన్నింటినీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలేంది, చేస్తున్న చేష్టలేంది, అన్నింటి గురించి అప్రమత్తంగా ఉండాలి. అట్లనే తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ప్రజలకు విప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. లేకపోతే మళ్ళా ఒకసారి తెలంగాణ సమాజం ఈ కుట్రలకు బలవ్వక తప్పదు.